హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ యాత్ర. మనమైతే ప్రజెంట్ ఇప్పుడు సింహాచలంలో ఉన్నాం. సింహాచలం టెంపుల్ని అయితే చూపిస్తున్నాను, చూడండి. ఇది సింహాచలం టెంపుల్ మెయిన్ ఆర్చ్ అది. చూడండి, టెంపుల్ మెయిన్ ఆర్చ్ అయితే చూసాం కదా. మెయిన్ ఆర్చ్ నుండి ఎంట్రన్స్లోకి వెళ్ళే దారి వచ్చేసి ఇలా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ దర్శనానికి వెళ్ళే మార్గం అయితే ఇది. ఈ షెడ్ వచ్చి లారా స్లాబ్స్ వేయించారు, చాలా బాగుంది. ఎంట్రన్స్ ఈ షెడ్ ఉంది కదా, ఈ షెడ్ లోపల నుండి ఇలా లెఫ్ట్ సైడ్కి చూస్తే ఈ మొబైల్స్, బ్యాగులు అన్నీ భద్రపరుచుకునే ప్లేస్, చెప్పులు అన్నీ ఈ కౌంటర్లో పెట్టుకొని మనం లోపలికి వెళ్ళిపోవాలి. షెడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ షెడ్ చూడండి, వితౌట్ పిల్లరు చాలా బాగా వేశారు. ఇవన్నీ ఇలా ఇటు పక్క నుండి లోపలికి వెళ్ళిపోతే దర్శనానికి అనమాట. ఫ్రీ దర్శనం, 300 దర్శనాలు అన్నీ. ఇవన్నీ మీరు పేరు కూడా చూడండి, లారా స్లాబ్స్. షెడ్ చూడండి, డౌన్ వైపుకి చూపిస్తున్నాను, చాలా బాగా వేశారు, బాగుంది. లోపలికి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ వీడియో, ఏమైనా తప్పులుంటే కొంచెం అర్థం చేసుకోండి. చూడండి, షెడ్ చూడండి, చాలా బాగుంది. గంగధార, కేశఖండం జల, ఉచిత వసభవనం, మురుగుదొడ్లు, కేశఖండం జల, ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, 100 రూపాయల దర్శనం, దారి అలా లోపలికి వెళ్ళిపోవాలి. ఈవెన్ మనకి లోపల అందరూ క్యూ లైన్లో నిల్చొని ఉంటారు. కూర్చోడానికి కూడా బల్లలు ఉన్నాయి, కూర్చోవచ్చు. జనాలు ఎక్కువ ఉన్నప్పుడు, జనాలు లేనప్పుడు డైరెక్ట్ లోపలికి వదిలేస్తారు. మొబైల్ అయితే ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అలౌ చేయరు, కంపల్సరీ బయట పెట్టేసే వెళ్ళాలి. రథయాత్ర చేసినప్పుడు అప్పన్న స్వామివారికి ఆ రథం ఇది. 300 రూపాయల దర్శనానికి వెళ్ళే మార్గం ఇది. శీఘ్ర దర్శనం, డైరెక్ట్ గుడి లోపలికి వదులుతారు. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే వెళ్ళిపోతున్నాము. సింహాచలం టెంపుల్ నుండి కిందకి వెళ్తున్నాం. ఇవన్నీ ఘాట్ రోడ్ చూడండి, స్టార్ట్ ఘాట్ రోడ్. ఘాట్ రోడ్ దిగుతున్నాం. కొండ మీదకి వచ్చే బస్సులు అయితే ఇక్కడ ఆగుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్లో అవ్వండి, ఆ బస్సులు ఉన్నాయి కదా, ఆ బస్సులు ఉన్నాయి. కొండ మీదకి వచ్చే బస్సులు ఆగుతాయి, అక్కడే ఆగుతాయి. అదిగో చూడండి, కొండ మీదకి వచ్చే బస్సులు ఏవైతున్నాయో ఆ బస్సులన్నీ ఇక్కడ ఆగుతాయి. అది ఆ పైకి వెళ్తే అలా టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు మనం కిందకి వెళ్ళిపోతున్నాం. ఘాట్ రోడ్ డౌన్ అండి, ఇది స్టార్ట్ అవుతుంది. కింద దిగుతున్నాం ఫ్రెండ్స్ మనము. ఇప్పుడైతే చూడండి, ఘాట్ సెక్షన్ డౌన్. ఇక్కడ నో పార్కింగ్. మనం కొండ మీద నుండి చూస్తే కొండ కిందకి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం గోపాలపట్నం అవన్నీ అనమాట. అవ్వండి, సింహాచలం నుండి గోపాలపట్నంకి వెళ్ళే రోడ్డు మొత్తం ఇలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అలా వెళ్ళిపోతే మళ్ళీ మనం ఆనందపురం హైవేకి వెళ్ళిపోతాం. ఆ రోడ్డు అనేది ఆనందపురం హైవేకి వెళ్ళిపోద్ది. ఘాట్ రోడ్డు డౌన్, థర్డ్ టర్నింగ్ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు వచ్చి 3వ టర్నింగ్ ఇది. సత్యం వల్లనే భూమి నిలిచినది, సత్యం వల్లనే ఋతువులు ఏర్పడుతున్నవి. కొటేషన్ బాగుంది.
సత్యం వలనే సూర్యుడు జ్వలిస్తున్నాడు, సత్యం వలనే జగత్తు నడుస్తున్నది. లెఫ్ట్ సైడ్కి వెళ్తే గోపాలపట్నం, స్ట్రైట్గా వెళ్తే ముడసర్ల రోడ్డు, అంటే అలాగే అడివారం ఊర్లోకి వెళ్ళిపోద్ది అనమాట అది. భక్తి అనే మెట్టు దగ్గరకు మీరు వెళ్ళండి, మోక్షం అనే మెట్టుకు ఆయనే తీసుకువెళ్తాడు. థర్డ్ సెక్షన్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకొక టర్నింగ్ ఉంది, ఇంకొక టర్నింగ్ దిగేసామంటే ఆల్మోస్ట్ ఘాట్ సెక్షన్ అయిపోయినట్టే. సర్వజీవులను సంతోషంగా ఉండుగాక, సర్వజీవులు శాంతితో ఉండుగాక. టోల్ గేట్ ఇది. ఇక్కడ బైక్ అయితే 20 రూపాయలు, కార్కి అయితే 30 రూపాయలు, టాటా ఏసీకి అయితే 40 రూపాయలు, లారీకి అయితే 75 రూపాయలు. ఇలా రేట్లు ఉన్నాయి ఇక్కడ. సంపదను కోరుకునే ముందు అది సద్వినియోగం చేసే బుద్ధి కూడా ప్రసాదించుకోమని కోరుకోవాలి. గుడ్, చాలా బాగుంది. చూడండి, బస్సులు వస్తున్నాయి, వెళ్తున్నాయి. సింహాచలం కొండపైకి జిల్లా బస్సు, అంటే కలెక్టర్ ఆఫీస్ నుండి వస్తుందన్నమాట ఈ బస్సు. పుణ్యకార్యముల వలన పాపం పోతుంది, శుభం భూయత్, శుభం కలుగుగాక. లాస్ట్ బోర్డు అనుకుంటా ఇదే. కొండవేక వచ్చాం డౌన్కి. ఆంజనేయ స్వామి విగ్రహం ఇది ఇక్కడ ఉంటుంది. ఏదో టూరిస్ట్ బస్సు శ్రీ వరాహలక్ష్మీ నరసింహ సింహాచలం బస్సు, ఏసీ బస్సు కింద నుండి వస్తుంది. వచ్చామండి, మెయిన్ రోడ్కి వచ్చాము, ఆర్చ్ వచ్చింది. గోపాలపట్నం వెళ్ళే రోడ్లోకి వెళ్ళిపోతున్నాం మనమైతే. ఇదిగోండి గోపాలపట్నం వెళ్ళే రోడ్డు ఇది. ఇలాగ వెళ్ళాలి యాక్చువల్ ముందుకి, మనం ఇలా తిరిగేసాము. ఉత్తరలో తిరిగేసాము. ఇదే ఫ్రెండ్స్ గోపాలపట్నం వెళ్ళే రోడ్డు.